ఈరోజు కామ్రేడ్ భాగ్య రూపి అంతిమ సంస్కారం కోసం మనం ఇక్కడ వచ్చాము. ఈ కామ్రేడ్ రూపి గురించి ఒక ముఖ్యంగా ఒక నెల నుంచి అంటే తెలంగాణ డీజీపీ కానీ ఛత్తీస్గఢ్ ఐజీ వీళ్ళు కానీ తెలంగాణ నుంచి ఉన్న ఒక 4-5 ఇప్పటికీ విప్లవోద్యమంలో కొనసాగుతున్న వాళ్ళలో రంగబోయిన భాగ్య అలియాస్ రూపి అనే ఉంది. ఆమె కూడా వెనక్కి రావాలి అని తెలంగాణ డీజీ ప్రకటించిండు, ఛత్తీస్గఢ్ ఐజీ కూడా ప్రకటించిండు. మనకు ఒక 5-6 రోజుల కిందట వచ్చిన యూట్యూబ్ వార్తల్లో అక్కడ చాలా మంది అంటే అక్కడ విలేకరులను పంపించి పోలీసులు ఇంకా వాళ్ళ టీంలను పంపించి కూడా రూపి దగ్గరికి అంటే ఇప్పుడున్న ఇన్ఫార్మర్ నెట్వర్క్ లో ఎక్కడ ఉన్నారు అనేది తెలవడం పెద్ద సమస్య కాదు. కాబట్టి వాళ్ళ దగ్గరికి రూపి దగ్గరికి వాళ్ళని పంపించి కూడా నువ్వు సరెండర్ కమ్మని చెప్తే ఆమె సరెండర్ కాలేదు. ఈ విషయం మనకు ఇప్పటికే చాలా స్పష్టంగా ఆమె తను నమ్మిన ఏదైతే విప్లవోద్యమంలోకి ఏ సిద్ధాంతం కోసం, ఏ విప్లవం కోసం, ఏ భారతదేశ ప్రజల విముక్తి కోసం, ఇక్కడ ఆదివాసీల విముక్తి కోసం, దళితుల విముక్తి కోసం, స్త్రీల విముక్తి కోసం, కార్మికుల విముక్తి కోసం అయితే ఏ విప్లవ పంథాన్ని ఎంచుకొని వెళ్ళిందో ఆ పంథాకే చివరి వరకు కూడా కట్టుబడి ఉన్నది. అయితే అందుకే ఆమె నేను సరెండర్ కాను అనంటే అంతిమంగా మొన్న ఆమెను చుట్టుముట్టి నిజానికి ఆమెను పట్టుకున్నారనే తెలిసిన వాళ్ళు చెబుతున్న విషయము. అట్లా పట్టుకున్నప్పుడు అంటే ఆమె సరెండర్ కాకపోతే ఆమెను పట్టుకున్నప్పుడు నిజానికి అరెస్ట్ చేసి జైల్లో పెట్టొచ్చు. కానీ ఆమె సరెండర్ కాలేదు అనే ఒక్క కక్షతో ఆ కామ్రేడ్ను పట్టుకున్న కామ్రేడ్ను కాల్చి చంపి ఎన్కౌంటర్ అంటున్నారు. అట్లా ఆ కామ్రేడ్ను చంపేసిన సందర్భంలో మళ్ళీ మనం ఒకసారి విప్లవోద్యమం గురించి, ప్రజల గురించి, భారతదేశ ప్రజానీకపు భవిష్యత్తు గురించి ఒకసారి అవలోకనం చేసుకోవాల్సి ఉంది. ఈరోజు బస్తర్లో మొత్తం దండకారణ్యంలో బస్తర్లోని అన్ని జిల్లాల్లో మావోయిస్టులను పూర్తిగా తుడిచిపెట్టేశామని ప్రకటిస్తున్నారు. అంటే రాజ్యాంగబద్ధంగా మాత్రమే పోరాటం చేయాలి, ఏమైనా అడగాలి అని కూడా ఒక మాట మేధావులు కానీ రాజ్యాంగానే అంటున్నది. మరి ఆ బస్తర్ గురించే మాట్లాడితే ఆ బస్తర్లో ఈరోజు మనం గతంలో చాలాసార్లు కూడా ఇదే ప్రశ్న వేస్తున్నాం. అమిత్ షా, నీవు ఇక్కడ మావోయిస్టులను తుడిచిపెడతా అంటున్నావు, ఇక్కడ మావోయిస్టులు లేకుండా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తా అంటున్నావు. మరి ఆ బస్తర్లో ఇప్పుడు 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ ఇవి అమలు చేస్తావా? మొత్తం ఆదివాసీ ప్రాంతాల్లో 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ అమలు చేసి అక్కడ వాళ్ళని నిర్వాసితులను చేయకుండా చేస్తావా అంటే మనకి ఈరోజే ఆ బస్తర్లో ఎన్ని చోట్ల ఈరోజు ప్రదర్శనలు అవుతున్నాయి. అక్కడ నిర్వాసితులను చేసి వాళ్ళ హక్కులను వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టి అక్కడ ఉన్న ఖనిజ సంపద కోసం ఎట్లా చేస్తున్నారు అనేది మనం ఎన్నో ఇప్పుడైతే యూట్యూబ్లో ఎన్నో వేలాది మంది ఆదివాసీలు తిరగబడుతున్న ఇవి కూడా కనిపిస్తున్నాయి. ఆ తిరుగుబాట్లకు ఒక నాయకత్వం లేకుండా చేయడం కోసమే ఈరోజు రాజ్యం మావోయిస్టు పార్టీని తుడిచిపెట్టే ప్రక్రియను చేపట్టింది. సరే, అక్కడ ఆ బస్తర్లో అయితే మావోయిస్టు పార్టీ నాయకత్వంలో జరిగినాయి. ఒడిశాలోని సిజిమాలిలో, నియాంగిరి ప్రాంతాల్లో ఇప్పటికి కూడా వేలాది మంది ఆదివాసీలు తమ అస్తిత్వం కోసం పోరాడుతూనే ఉన్నారు. కానీ అక్కడ నాయకత్వాన్ని జైల్లో పెట్టి ఆదివాసులని అక్కడ నుంచి బేదకలు చేసి ఆ సిజిమాల కొండల్లో ఉన్న బాక్సైట్ ని వేదాంతకు ఇతర కంపెనీలకు కట్టిపెట్టడం కోసం చూస్తున్నాయి. మరి ఇది ఏ రకమైన రాజ్యాంగబద్ధ పాలన? అయినా ప్రజలైతే తిరుగుబడుతూనే ఉన్నారు. ఆ తిరుగుబాటులో ఆదివాసీలు తిరుగుబాటు చేస్తున్నప్పుడల్లా అక్కడ మారుమోగుతున్న ఒక పాట ఉంది, హిట్మా గురించిన పాట. మీరంతా చాలా మంది హిట్మా గురించి వచ్చిన పాటను వినే ఉంటారు. ఆ హిట్మా పాటను ఇది ఈరోజు ఆదివాసీలకు ఒక ఎక్కడ తిరుగుబాటు జరిగినా, ఎక్కడ శాంతియుతంగా ప్రదర్శన చేసినా కూడా హిట్మా గురించిన పాటను పెట్టుకొని వాళ్ళు ఇది చేస్తున్నారు. అంటే హిట్మా ఇతర అమరులంతా కూడా ఎట్లా ఆదివాసీల గుండెల్లో
ఉండిపోయారు, వాళ్ళకు మార్గం చూపే దీంట్లో ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. అటువంటి అమరుల బాటలోనే కామ్రేడ్ రూపి కూడా పయనించింది, చివరిదాకా ఉండి అట్లాంటి అమరుల్లో ఒక హిమాలయాల కంటే ఉన్నతమైన శిఖరాల్ని ఆమె అందుకోగలిగింది. మనం ఈ సందర్భంలోనే చూడాల్సింది ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైనా పాలకులు అంటున్న విషయం ఏంది, వీళ్ళు ఆయుధాలు పట్టుకున్నారు కాబట్టి ఆయుధాలు పట్టుకునే అధికారం లేదు, అందుకే వీళ్ళని చంపేస్తామని. మరి ఇప్పుడు అర్బన్ నక్సలైట్ల పేరు మీద ఇన్నారెడ్డి మీద పెట్టిన కేసులో 230 మందికి నోటీసులు పంపించారు. మరి వీళ్ళెవరు ఆయుధాలు పట్టుకున్న వాళ్ళు కాదు, మరి ఎందుకు ఈ నోటీసులు పంపిస్తున్నారు? ఎందుకు ఇట్లాంటి అరెస్టు చేసే దిశగా పయనిస్తున్నారు? వీళ్ళు సాధారణమైన రాజ్యాంగ హక్కులను అడుగుతున్నదే కదా. కాబట్టి ఒక సాయుధ పోరాటం చేస్తున్నారనేది ఒక నెపం మాత్రమే, సాయుధ పోరాటమే కాదు, ఎటువంటి ప్రతిఘటన కూడా, ఎటువంటి అపోజిషన్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎటువంటి అపోజిషన్ లేకుండా, అంటే తమ విధానాలకు ఈ కార్పొరేట్లు, ఈ రాజ్యం తమ విధానాలకు ఎటువంటి అపోజిషన్ ఉన్నా, ఎటువంటి దాన్ని వ్యతిరేకించినా కూడా వాళ్ళ మీద, అందుకే అమిత్ షా అన్నాడు మార్చి 31 సాయుధ మావోయిస్టులను మాత్రమే డెడ్ లైన్, ఆ తర్వాత అర్బన్ నక్సలైట్ల పని పడతా ఉన్నారు. అర్బన్ నక్సలైట్లు అంటే ఏంటి అసలు? అర్బన్ నక్సలైట్లు అంటే హక్కుల గురించి అని, అర్బన్ నక్సలైట్లని పేరు పెట్టి ఏదైతే అంటున్నారో వాళ్ళంతా ఎవరు? బయట ఉండి తమ తమ వృత్తుల్లో ఉండి రాజ్యాంగబద్ధమైన ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులను కోరుతున్న వాళ్ళు. ప్రజలు పోరాటాలు చేస్తుంటే ఆ ప్రజల మీద అణచివేత గురవుతుంటే ఆ అణచివేతను ప్రశ్నిస్తున్న వాళ్ళు. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయము. మావోయిస్టు పార్టీని నిర్మూలించడం అంటే అది ఒక సాయుధ పోరాటం గురించి మాత్రమే కాదు, దేశంలో ఎటువంటి ఈ కార్పొరేట్ల విధానాలకు కానీ ఈ రాజ్యానికి కానీ ఎటువంటి వ్యతిరేకత లేకుండా చూసుకోవడం అనేది చాలాసార్లు అమిత్ షా, మోదీలు అంటూనే ఉన్నారు. ఈ దేశంలో నక్సల్ ముక్త భారత్ అనే కాదు, ఇది కాంగ్రెస్ ముక్త భారత్ అని కూడా నినాదాలు ఇస్తున్నారు. అంటే పాలకవర్గ పార్టీల్లో కూడా ఎటువంటి తమకు వ్యతిరేకమైన ఏ ఉన్నా కూడా దానికి దాని నుంచి విముక్తి కావాలని ఆ రకమైన పిలుపునిచ్చడం అనేది ఎంత రాజ్యాంగ విరుద్ధమైన మాటనో, ఎంత ప్రజాస్వామిక విలువలకైన విరుద్ధమైన మాటనో అనేది మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే ఈరోజు ఈ 2026 జనవరి నుంచి ఏప్రిల్ 26 వరకు చూస్తే ఒక్క ఆదివాసీలు మాత్రమే కాదు, దేశంలో ముఖ్యంగా ఉత్తర ప్రాంతంలో అంటే ఢిల్లీ ప్రాంతాలంతా కార్మికులు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నారు. మీరు న్యూస్ ని క్లోజ్ గా ఫాలో అవుతుంటే చూడొచ్చు, కనీసం 26 పెద్ద పెద్ద సమ్మెలు ఈ 2 నెలల కాలంలో జరుగుతున్నాయి. వాటన్నిటి కూడా అణిచివేస్తున్నారు. అంటే కార్మికులను అణిచివేయడం, ఈ పోరాటాలన్నిటికీ అణిచివేసే అదే దీన్ని మావోయిస్ట్ ముక్త భారత్ అంటే ఎటువంటి పోరాటాలు, వ్యతిరేకత, ఈ పాలసీలకు, కార్పొరేట్ పాలసీలకు వ్యతిరేకత లేకుండా దానికి తమ కార్పొరేట్ దోపిడీ సజావుగా సాగడం కోసం చేసే వాటి అన్నిటిని కూడా మావోయిస్ట్ అనే పేరుతోటి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడే మనం ఇంకోటి ఒక విషయం చెప్పి, సమయం తక్కువ ఉంది కాబట్టి ఇంకొక విషయం చెప్పాలి. ఈరోజు ఒక మన దేశపు అనుభవమే కాకుండా మనం మొత్తం ప్రపంచవ్యాప్తంగా అనుభవం చూస్తే, ఒక ప్రజల అనుభవం చూసినా, దేశాల అనుభవం చూసినా, ఈరోజు చూస్తే పాలస్తీనా ప్రజలు ఏం చేస్తున్నారని అక్కడ మొత్తంగా నేలమట్టం చేశారు. గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో, పాలస్తీనాలో ఇజ్రాయెల్ మొత్తంగా నేలమట్టం చేస్తుంది. అక్కడ ఏంటి? టెర్రర్ అనే పేరుతోటి. నిజానికి ఒక ప్రజలు వేలాది మందిని, 70,000 మందిని పిల్లలతో సహా, 20-30 మంది పిల్లలతో సహా వాళ్ళ మీద బాంబులు వేసి చంపేసింది ఇజ్రాయెల్. అయినా అమెరికా, యూరోప్ లాంటి దేశాలన్నీ అవి ఇజ్రాయెల్ చేసేది కరెక్టే అని మాట్లాడుతున్నాయి. ఆ ఇజ్రాయెల్కు వంత పాడుతున్నాడు మోదీ. ఇజ్రాయెల్ని ఖండించలేదు. మొన్న ఇరాన్ మీద దాడి చేసే ముందు రోజు మోదీ ఇజ్రాయెల్ వెళ్ళాడు, నెతన్యాహుతో కలిసిన తర్వాత, అందుకే ఇక్కడ దేశంలో ఇరాన్ మీద అంత దుర్మార్గంగా అక్కడ నాయకత్వాన్ని మొత్తం చంపేసి ఇచ్చేస్తున్నా కూడా మోదీ ఒక్క మాట ఇరాన్కి వ్యతిరేకంగా, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా, అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. అమెరికా ఇరాన్ చేస్తున్న ప్రతిఘటనను మాత్రం ఖండించాడు.
ఇది చేయడం ఇట్లా వాళ్ళు చేయడం, ఇరాన్ ఇట్లా చేయడం తప్పు అని. అంటే మోదీ ఎటువంటి పక్షమో, ఎవరి పక్షమో ఈ ప్రభుత్వం, ఇప్పుడు భారతదేశం పాలకులు ఎటువంటి పక్షం వహిస్తున్నారో మనం చూడాలి. అంటే ఏ రకమైన, ఒక మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా పాలక వర్గాలు, కార్పొరేట్లు చాలా దుర్మార్గమైన అణచివేత అమలు చేసి మొత్తం సంపదను, ప్రజల సంపత్తిని తమ హస్తంలో పెట్టుకోవాలని చూస్తున్నారు, తమ చేతుల్లోకి తీసుకొని దోపిడీని ఇంకా పెంచాలని చూస్తున్నారు. ఆ ప్రతిఘటన అయితే పాలస్తీనా ప్రజలు లొంగిపోయారా? లేదు, ఇప్పటికీ వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది పాలస్తీనా ప్రజలకు మద్దతుగా ప్రదర్శన చేస్తున్నారు. ఇక్కడ జరిగిన మావోయిస్టు ఉద్యమం మీద జరిగిన అణచివేత మీద కూడా ప్రపంచంలో చాలా చోట్ల ప్రదర్శనలు చేస్తున్నారు. ఇక్కడ దుర్మార్గంగా ఇట్లా దాడులు చేసి బూటకపు ఎన్కౌంటర్లో ఒక హత్యాకాండ జరుపుతున్నారని. కాబట్టి అయితే ఇప్పుడైనా మనం ఇంకొకటి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే కూడా ఇరాన్ ఎట్లయితే ప్రతిఘటించు అమెరికాను నిలువరించగలుగుతున్నదో, అంటే అది అట్లాంటి వాటిని చూసినా మనకు ప్రజలకు ప్రతిఘటన తప్ప మరో మార్గం లేదు. ఈ రోజు ఇక్కడ జరుగుతున్న దేని దోపిడీకైనా ప్రతిఘటన తప్ప మరో మార్గం లేదు. ఆ ప్రతిఘటనకు నాయకత్వం వహిస్తుండినదే మావోయిస్టు ఉద్యమం. ఈ రోజు అది ఒక ప్రధానమైన ఓటమికి గురి కావచ్చు, పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదని కూడా గుర్తించుకోవాలి మనం. కనీసం ఇప్పటికైతే జార్ఖండ్ లో ఇప్పటికీ మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ఉద్యమం ఉంది. అక్కడ కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నది, చాలా తీవ్రమైన అణచివేతను ఎదుర్కొంటున్నది. ఎంతకాలం నిలబడగలుగుతుందో లేదో చెప్పలేము, కానీ ఇప్పటికైనా అది ఉంది అనేది మాత్రం ఒక వాస్తవం. అట్లా ఏదైతే ఈ 50 ఏళ్లలో, ఈ 60 ఏళ్లలో విప్లవోద్యమం ఏ స్ఫూర్తిని ఈ తెలంగాణ నుంచి మొదలై దేశవ్యాప్తంగా విస్తరించడంలో ఈ తెలంగాణ, ఈ మెదక్ జిల్లా ఇవన్నీ ఒక భాగం అయినాయో, ఆ స్ఫూర్తి ముందు కూడా, ఎందుకంటే భారత ప్రజలకు అంతిమంగా విప్లవం తప్ప మరో మార్గం లేదు. అదేదో ఈ రాజ్యాంగబద్ధమైన ఓట్ల ద్వారానే, పార్లమెంటు ద్వారానే ప్రజల జీవితంలో సమూలమైన మార్పు వస్తుందనేది మాత్రం కల్లా. విప్లవం ఎటువంటి మార్గం ఎంచుకుంటుంది అనేది, ఎందుకంటే ఈ 50 ఏళ్ల అనుభవం నుంచి మళ్ళీ తీసుకుని ఎటువంటి విప్లవోద్యమ నిర్మాణం జరుగుతుంది అనేది మనం చూడాలి, అందులో మనం భాగం కావాలి. కానీ విప్లవోద్యమం లేకుండా ఈ సమాజంలో, మన భారత సమాజంలో అణచివేత, దోపిడీలను సమూలంగా నిర్మించడం అనేది సాధ్యం కాదు. అదే మనకు కామ్రేడ్ రూపి ఇస్తున్న సందేశం అనేది చెబుతూ నేను ముగిస్తున్నాను. కామ్రేడ్ రూపి అమర్ రహే, కామ్రేడ్ రంగమైన భాగ్య అమర్ రహే, కామ్రేడ్ భాగ్య అమర్ రహే, కామ్రేడ్ భాగ్య అమర్ రహే, కామ్రేడ్ విజయ్ అమర్ రహే.